మత్సలేని మహామనిషి ఆర్థిక సంస్కరణల ఋషి ఇక లేరు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. ఇవాల్టి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించబోతుంది కేంద్రం. ఇక దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన 26 సెప్టెంబర్ 1932లో జన్మించారు.